గుడ్ మార్నింగ్, నమస్కారములు. ముఖ్యంగా కవితక్క అనేటువంటి పేరును కవితమ్మగా భావిస్తూ జయలలిత, అదేవిధంగా ఆ, ఆడవారు ఎవరైతే దేశాన్ని పాలించారో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కానీ, రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రస్తుతం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో కానీ, వాళ్ళందరూ స్ఫూర్తితోటి ఎక్కువ పర్సెంటేజ్ తెలంగాణలో ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి కవితమ్మ తల్లిలాగా భావిస్తూ నా పార్టీకి ఓటై తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ వచ్చేటట్లు, అది వస్తుందా, పార్టీ గుర్తు అలర్ట్ అవుతుందా కాదన్నది పక్కన పెడితే, ఆమె ప్రయత్నంలో భాగంగా రాబోయే కాలంలో ఆమె పాదయాత్ర చేయడం కానీ, ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, జైలు పోయించిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని. వైఎస్ఆర్సిపి నాయకుడు ఆయన కావడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మీరు కూడా ఢిల్లీలో ఒక మంచి సదుద్దేశంతో జైలు పోయొచ్చారు అంటే మీకు క్లీన్ చిట్ రావడం, కేసీఆర్ గారు కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు ఏ విధంగా కట్టించాడో ప్రజలందరికీ తెలుసు. అలానే మీరు జైలు పోయింది అంటే ఒట్టే అబద్ధమే కాదు, అనవసరంగా బీజేపీ వాళ్ళు కవితను జైలు పంపించారు. అది ప్రజల్లో చెప్పుకోవాలి. అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి రోడ్ మ్యాప్ను తయారు చేసి పాదయాత్ర చేసి వచ్చే ఎలక్షన్ నాటికి కేటీఆర్ స్థానంలో ఈమె రావాలనేది ఈమె ప్రయత్నం. అది తప్పు లేదు. భారతదేశంలో సిటిజన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ హక్కుల ప్రకారం ఆమె ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో తప్పులేదు. అదేవిధంగా ఇక్కడ విమర్శలో తండ్రిని విమర్శిస్తుంది. తండ్రి అంటే తండ్రి కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని విమర్శిస్తున్నది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే శర్మిల గారు పాదయాత్ర చేసి కేసీఆర్తో కొట్లాడిందో, దాని తర్వాత ఏ విధంగా నీళ్లు చల్లారో పార్టీలు, అదేవిధంగా కవితకు కూడా బాగా ఉధృతంగా అన్నీ చేసిన తర్వాత కేసీఆర్ గారు నీళ్లు చల్లడు అనేటువంటి గ్యారంటీ ఉంది. ఆయన ఇప్పటికీ ఆవేశపూరితమైన మాటలు తగ్గడం లేదు. కేసీఆర్ కొంతమంది భావన ప్రకారం మేధావులైనటువంటి కొంతమంది ప్రకాష్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ చెప్పేటువంటి భావనలు కవిత గారు వాళ్ళందరినీ పిలిచి ఆలోచన చేసింది ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఫౌండర్స్ చాలామంది ఉన్నారు బీఆర్ఎస్. ఫస్ట్ రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు అందరి సహకారం తీసుకోవాలి. మనకు ఎవడైతే కాంపిటీషన్గా వస్తాడో వాడిని అక్కడి నుంచి తరిమేయాలి. అది కేసీఆర్ రాజనీతి లో ఉన్నటువంటిది, రాజకీయ ఎత్తుగడలో ఆయన చేసిన పని. అలానే కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ప్రజల గురించి మాట్లాడలేదు. మరి చాలామంది ప్రజలు అడిగేటువంటి ఏంటంటే, ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళా మంత్రి లేనప్పుడు నువ్వు అడిగినావా అనేటువంటి క్వశ్చన్స్. అంటే కవితను ఎటువంటి పరిస్థితిలో జాగృతి ఒక సంస్థను అనేటువంటి దాన్నే రాజకీయ పార్టీగా పెడితే బాగుండేది. అదేవిధంగా దాంట్లో అసోసియేషన్ ఉందని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలామంది మేధావులు, యూట్యూబర్స్ కానీ, అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ. కవిత ఒక అద్భుతమైన పని చేయడానికి, తెలంగాణను ఉద్ధరించడానికి, అప్పుడు ఏదైతే తండ్రి చేయలేని పనులకు తనయ చేయాలనేటువంటి అంశం మీద ప్రజలు అర్థం చేసుకుంటే, ఆయన తప్పనిసరిగా ఓటర్ మహాశయులు పురుషుల కంటే ఆడవాళ్ళు ఎక్కువ కాబట్టి ఈమెకే ఓటేస్తారని, రాబోయే కాలంలో ఇంకా 2.5 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాలే ఎలక్షన్లు వస్తాయి. ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్ 1 ఇయర్ ఆమె ప్రజల్లోనే ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. రోడ్ మ్యాప్ వేసి పాదయాత్ర మొదలుపెట్టి మొత్తం తెలంగాణ మొత్తం తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అని అంటే,
ఆమెకు ఆటంకులు కల్పిస్తుందా అని అంటే బీజేపీ ఆటంకులు కల్పించడం వల్లనే వీళ్ళందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాకు ఇబ్బంది పెడుతున్నాడు, కోర్టుల్లో వీగిపోతున్నాయి, అందుకే శరణం బీజేపీ, బొందు పార్టీ, బొందుగాడు అన్నటువంటి బీజేపీని ఈరోజు బీజేపీ తప్ప వీళ్ళను ఆదుకునే ప్రయత్నంలో ఏ పార్టీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ను వాళ్ళను జైలు పంపించినంత వరకు వదిలే ప్రసక్తి లేదు. ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కాంగ్రెస్. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు ఎన్ని రకాలైనటువంటి ఎత్తుగడలు వేసినా బీఆర్ఎస్ పరిశ్రమలు రావద్దని చేసిన ఈ యొక్క మొండిలోని ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ దీంట్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో చేయలేదు ఆర్టీసీకి, చేయనందునే ఇప్పుడు సమ్మె జరిగితే సానుకూలంగా ప్రభుత్వం పరిష్కరించుకోగలిగింది. ఇక ఏ సమస్య రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఒక ఒంటెద్దు పోకుండా వాళ్ళు కరెక్ట్ స్టాండ్లో వెళ్తున్నారు. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఎప్పటికీ మూల స్తంభాలైనటువంటి పేపర్ వాళ్ళు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏది విమర్శించినా సద్విమర్శగా తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా ఏ పల్లెంకి మాట అనడం లేదు. జీవన్ రెడ్డి గారు పార్టీ మారినా ఏదో కొన్ని అంశాలు చెప్పాడు తప్ప ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడలేదు, మాట్లాడొద్దని కూడా చెప్తా ఉన్నారు. కేవలం కేసీఆర్ ఒక జూనియర్ సీఎంగా అయ్యాడు కాబట్టి ఆయన మాట కూడా మాట్లాడడానికి ఆయనకు ఇష్టం లేదు. జూనియర్ సీనియర్ కాదు, రాజకీయాల్లో మనం చేసే పనులే ప్రజలు ఓట్ల రూపంలో వస్తాయి. ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు అని అంటే వాళ్ళు చేసింది తప్పు అంటారు. ఏం తప్పు చేశారండి? ఓకే, నమస్తే. మనం కవిత గురించి, మా కవితక్క గారి గురించి కవితమ్మ గారు అన్నాం. కవితక్క అనకూడదు ఇప్పటి నుంచి. కవితమ్మ గారు అంటే మహానుభావులుగా రాష్ట్రాలను పరిపాలించిన జయలలిత, అదేవిధంగా ఇంకా మంత్రులు ఒక సుష్మా స్వరాజ్, అదేవిధంగా మాజీ చాకలి ఐలంలాగా భావిస్తూ ఆమె భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.